తెలంగాణ రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికలకు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. నిజామాబాద్లో బీజేపీకి చెక్ పెట్టేందుకు డిఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ను రంగంలోకి దింపాలని హస్తం పెద్దలు వడివడిగా అడుగులు వేస్తున్నారట. దీంతో ఉత్తర తెలంగాణలో కీలకమైన ఇందూరు కార్పొరేషన్ను చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు ఇప్పటి నుంచే వ్యూహం రచిస్తున్నారట. ఎవరు అవునన్నా కాదన్నా ఇందూరు కార్పొరేషన్లో బీజేపీ బలంగా ఉందని లెక్కలేసుకుంటున్నారు. అనేక సర్వేలను ఇదే విషయం తేలిందనే చర్చ జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిజామాబాద్ కార్పొరేషన్పై కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ అడ్డా నిజామాబాద్ నియోజకవర్గంలో మున్నూరు కాపు పద్మశాలి మైనారిటీ ఓటు బ్యాంక్ అధికంగా ఉండడంతో వారి ఓట్లను అధికార పార్టీ గంపగుత్తగా దక్కించుకుంటే మేయర్ పీఠం హస్తగతం చేసుకోవచ్చని పలు సర్వే నివేదికలు తెలిచాయట. దీంతో హస్తం పార్టీ నేతలు ఆ దిశగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారట. ఆ వర్గాల్లో ఇప్పటికే బలమైన పట్టున్న నేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించి ముందుకెళ్లాలని భావిస్తున్నారట. ప్రస్తుతం మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షునిగా ఉన్న మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ను పార్టీలో యాక్టివ్ చేసి ఆయనకు రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవి లేదా మేయర్ అభ్యర్థిగా ప్రకటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్లు హస్తం పార్టీలో ప్రచారం జరుగుతుంది. మేయర్గా పోటీ చేయాలని సంజయ్తో కీలక నేతలు చర్చించారట. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారనే ప్రచారం జరుగుతుంది. అయితే మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకోవాలంటే జిల్లా అధ్యక్షునిగా ఉన్న ధర్మపురి సంజయ్కి కీలక పదవి కట్టబెట్టాలని జిల్లాకు చెందిన కాంగ్రెస్ పెద్దలు సీఎంపై ఒత్తిడి తెస్తున్నారట. మరోవైపు భాజపా కూడా కాంగ్రెస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది. ఎంపీ ధర్మపురి అరవింద్తో పాటు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఎట్టి పరిస్థితుల్లో నగరపాలక సంస్థలో పాగా వేయాలని పకడ్బందీ వ్యూహం సిద్ధం చేశారట. అరవింద్ దూకుడుకు కళ్ళెం వేయాలంటే ధర్మపురి సంజయ్ను పార్టీలో కీలకం చేయాలని భావిస్తున్నారట హస్తం పెద్దలు. జిల్లాలో అధికార పార్టీకి చెందిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డితో పాటు వివిధ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు కూడా నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటిది మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోకపోతే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. బీజేపీ హవా తగ్గించాలంటే మాజీ మేయర్ సంజయ్కు కీలక పదవి కట్టబెట్టి మున్నూరు కాపు వర్గాలను దగ్గరకు తీసుకోవాలనే చర్చ నడుస్తుందట. ఇప్పటికే జిల్లా అధ్యక్షుని బాధ్యతలు చేపట్టిన ధర్మపురి సంజయ్ మున్నూరు కాపు సంఘంలో యాక్టివ్ అయ్యారట. వరుస సమావేశాలతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారట. మేయర్ పీఠం హస్తగతం చేసుకోవాలని ఆయన సైతం తన ప్లాన్ పార్టీ పెద్దలకు చెప్పారట. దీంతో సంజయ్ సేవలను పార్టీలో ఎలా వినియోగించుకోవాలని సమాలోచనలు చేస్తున్నారని లోకల్ కేడర్లో డిస్కషన్ నడుస్తుంది. ధర్మపురి సంజయ్ పార్టీలో యాక్టివ్ కాకుండా ఓ అదృశ్య శక్తి సైతం అడ్డుపడుతుందని వార్తలు వినిపిస్తున్నా ఆయనకు ఆర్టీసీ చైర్మన్ లాంటి నామినేటెడ్ పదవి ఇస్తారనే ప్రచారం టాక్ నడుస్తుంది. లేదంటే మేయర్ అభ్యర్థిగా ప్రకటించే ఆలోచన సైతం చేస్తున్నారట. బీజేపీ దూకుడు తగ్గించేందుకు కాంగ్రెస్ ఏ విధంగా ముందుకెళ్తుందో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే అంటున్నారు రాజకీయ పండితులు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.